హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోను సమీర. సో ఈరోజు రెసిపీ కాదండోయ్, ఇది స్వీట్. సో కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఆంధ్రాలో కజ్జికాయలని అంటారు. సో తెలంగాణలో ఏమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆటా తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని మామూలుగా మనం చపాతీస్కి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలానే చేసేసుకోండి. ఉప్మా రవ్వ కిలో ఉప్మా రవ్వ కొంచెం నూనె వేసుకొని బాగా వేపుకున్నాం. మరి పావు కిలో కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం మెత్తగా. మరి పుట్నాలు ఒక పావు కిలో మిక్సీ పట్టుకున్నాం. ఈ ఒక అర్ధపావు ఈ జీడిపప్పు వేసుకొని ఇదంతా వేసుకొని ఒక కిలో చక్కెర వేయాలి. వేసుకొని బాగా కలుపుకొని చేసుకోవాలి. వేసుకొని వేపుకున్నాం. కావాలి వచ్చిందా? ఇప్పుడు బాగా వచ్చింది. బాగా చెప్పిందా? ఇది ఇంక ఇప్పుడు బాగా మిక్సీ చేసుకోవాలి, కలుపుకొని తిని చూసుకోవాలి సరిపోయిందా లేదా అని. మా జోసపు సన్న సినుకులు పడుతున్నాయి. చక్కెర అంటే బతిమలాడంగా పోయి వచ్చిండు. అబ్బా ఈరోజు స్కూల్కి వెళ్ళాల. అవును, ఎగ్జామ్స్ అయిపోయినాయి. అందరు పోయిండ్రు కానీ మా జోసపు మట్టుకున్నాడు ఇంటికాడ. మై బింగో మా రోజు చూసుకుంటున్నాం. సైజులో చేసుకోవాలి ఉండలు. అదిగో మా అమ్మాయి రుద్దేస్తుంది. క్యాబెట్ కింద పెట్టాలి. ఎప్పుడు లేని ఇప్పుడు చదువుతాను కావలసుకొని. ఇలా దాంట్లో చెంచన్నర అది పెట్టుకొని మేము ఒత్తకుండా నేను ఇలా చేసేస్తా. నేనే మడిచేస్తా వీటిని. మేము ఎప్పుడు చేసుకున్నా ఇలాగనే చేసుకుంటాం. ఇట్లా చేసి పెట్టుకొని ఒక 10 దాకా చేసి పెట్టుకుని అప్పుడు నూనెలో వేసుకుంటాం.
నూనె మొత్తం దాని మీద పోయాలి మస్తే వచ్చేది. నెయ్యి గవ్వ కాస్తే బాగా గట్టిగా ఉండవు, కొంచెం మెత్తగా ఉండవు. తెలిసి ఎడబెట్టు ఇది కూడా లాగా వద్దులే బాగుంటుంది గట్టిగా. అది కూడా గట్టిగానే ఉంది. రా. సీజన్ పట్టదుగా చదవడానికి రెండున్నర 2 నిమిషాలు పైన పాత్ర 2 నిమిషాలు తక్కువ 2:30 గలా చెప్పనా ఫాస్ట్ కాకూడదు. నేను అందుకని ఫాస్ట్ అయిపోవాలని చేయి నీసుకుందా వెళ్తుందా? మొత్తం మిక్స్ ఇలా కాలాలి. పోయింది. I am Mantap tuh dia mah. Hah? Mana tadi sih? Tadi. తీసేస్తాను. కొంచెం పిండి ఉంది, పూరీలు చేసి కజ్జికాయలు అయిపోయినాయి. చూపించు కజ్జికాయలు.